ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చికెన్ కీమా రెసిపీ. టేస్టీ చికెన్ కీమా రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక అనాసి పువ్వు, పెద్ద ఇలాచి, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు వేస్తూ ఉన్నాను. పట్ట కొద్దిగా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి సాల్ట్ వేసి పెట్టేసుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ కీమాను ఇలా వేసేసి అంతా కూడా కలుపుకోవాలి. కీమా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి, ధనియాల పొడి, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తూ ఉన్నాను. మీకు ఇష్టమైన కారం మీరు యూజ్ చేసుకోవచ్చు. రా సాల్ట్ టేస్ట్కి సరిపడంతా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes అయితే ఆగాలి, మూత పెట్టేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ కీమాలో కలిసిపోవాలి. కీమాలోనే వాటర్ వచ్చేస్తుంది. చూడండి, మనకైతే వాటర్ వచ్చేసింది. మసాలా కూడా పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఒక 2 టమాటాలు వేసుకున్నాను నేను ఇక్కడ. పచ్చిమిర్చి ఒక 3-4 వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి. టమాటా అనేది, పచ్చిమిర్చి అనేది మగ్గాలి మంచిగా. టమాటా మెత్తపడేంత వరకు కూడా మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes వరకు. 5 minutes తర్వాత మూత తీసి చూపిస్తూ ఉన్నాను. టమాటాలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా. ఈ వాటర్ని కూడా పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఈ వాటర్ అనేది కొద్దిగా తగ్గిపోయిపోయింది. ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటూ ఉన్నాను. కసూరి మేతి అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చికెన్ గరం మసాలా ఒక 1 tablespoon వేసుకుంటూ ఉన్నాను. ఇదంతా కూడా మసాలా మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes అయితే ఈ వాటర్ అంతా దగ్గర పడి చికెన్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మనకైతే మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఈ చికెన్ కీమా అనేది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది. అన్నిటికంటే చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకున్నాము. చికెన్ కీమా అనేది తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అనేది పట్టదు. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు కూడా చికెన్ మసాలా చేసుకొని ఎంజాయ్ చేయండి. నేనైతే చపాతీతో సర్వ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.